రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లా ఏఓబిలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్లున్నట్టు అనుమానిస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సైతం ఈ ఎన్కౌంటర్ లో మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో 2ని గుర్తించారు. మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతిగా పోలీసులు గుర్తించారు. ఇక కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు సరోజ్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మావోల ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం మారేడుమిల్లిలో ఉన్నాం. మారేడుమిల్లిలో చూసినట్లయితే ఈ రోజు ఉదయం మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 7 ముచ్చివాత పడ్డ పరిస్థితి ఉంది. అయితే వీరిలో ఏదైతే కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు దేవ్జీ, అలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పేసి అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక 2 మాత్రం 7లో గుర్తించారు. అంటే 24 గంటలు తిరగకుండా మరో భారీ ఎన్కౌంటర్ మారేడుమిల్లి ఇక్కడ ఈ ఘాట్ రోడ్లోకి సమీపంలోనే ఇక్కడ జిఎం హౌస్ లో ఈ రోజు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 2ని అంటే టెక్ శంకర్ అలాగే సీత అనే 2 మాత్రం ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో గుర్తించడం జరిగింది. అయితే నిన్న ఉదయం జరిగిన ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ ఎడ్మాతో పాటు మరో 5 వాళ్ళ సతీమణి రోజీ అలాగే మరో 4 కూడా ముచ్చివాత పడ్డ పరిస్థితి. అందరూ కూడా ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ భద్రత మధ్య ఇక్కడ పోస్ట్ మార్టం కోసం ఇక్కడ ఉంచిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మార్నింగ్ జరిగిన ఈ ఎన్కౌంటర్లకు ఇంకా బాడీలు ఇంకా రంపచోడవరం ఆసుపత్రికి చేరుకోలేదు. ఇంకా ఇక్కడికి అంటే మారేడుమిల్లి ఈ ఘటనా స్థలం నుంచి రంపచోడవరం వెళ్ళాలంటే దాదాపుగా 35 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఇది ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు నిన్న ఎవరైతే ఎడ్మా అలాగే సతీమణి ఇతర 4 మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా ఇప్పుడే రంపచోడవరం చేరుకుంటున్నారు. ఎడ్మా సోదరుడు రంపచోడవరం చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. మిగిలిన కుటుంబ సభ్యుల మిగిలిన మృతుల కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే ఈ రోజు మరొక మావోయిస్ట్ సరోజ్ని ఇక్కడ రావులపాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఇప్పుడు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. ఇది అంటే ఇతను ఎడ్మాక్ ముఖ్య అనుసరుడిగా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ రావులపాలెం పోలీసులు మరి కాసేపట్లో వెల్లడిస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 7 మృతి చెందినట్టుగా ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ మహేష్ చంద్ర నడ్డా ధృవీకరించారు. ఆ ధృవీకరించిన తర్వాత ఏదైతే ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ మృతులు ఎవరైతే ఉన్నారో వారిలో 2ని మాత్రం గుర్తించిన పరిస్థితి ఉంది. మిగిలిన 5 ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇందులో కేంద్ర మావోయిస్టు కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా భావిస్తున్న దేవ్జీతో పాటు మరొక కేంద్ర నాయకుడు కూడా ఉన్నాడని చెప్పేసి సమాచారం ఉంది. అయితే ఇంకా రూఢీ కావాల్సి ఉంది. ఇంకా పోలీసులు దీన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ మృతదేహాలని ఇంకా ఆసుపత్రికి తరలించలేదు. ఈ కుటుంబం ఇంకా ఎవరనేది ఇంకా 5 మంది నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే ఇప్పుడు రంపచోడవరం ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు మధ్య ఇక్కడ మార్చిలో ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ జరిగిన ఎడ్మాతో పాటు మిగతా 6 మృతదేహాలు కూడా ఇక్కడ మార్చిలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అభయారణ్యం సతీష్ గఢ్ అభయారణ్యంలో అలాగే ఇక్కడ అభయారణ్యంలో చూసినట్లయితే కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా దళాల కోవింగ్ ఇంకా కొనసాగుతున్నట్టుగానే ఏడీజీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న మీడియాతో మాట్లాడినప్పుడే ఏడీజీ చెప్పిన పరిస్థితి. కొందరు నిన్న ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు, వారి కోసం కూమింగ్ జరుగుతుందని కూడా చెప్పడం నేపథ్యంలో ఈ రోజు ఉదయం
తెల్లవారుజామున ఇక్కడ అంటే 6 గంటల సమయంలోనే మళ్ళీ ఒక ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం మారేడుమిల్లి అభయారణ్యం అంతా కూడా ఇప్పుడు తుపాకులు మోగుతున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ రెండు భారీ ఎన్కౌంటర్లతోటి మొత్తం అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక అలజడి గురైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. దీంతో సేఫ్ ప్లేస్ కోసమే ఏపీలోకి వచ్చారని చెప్పేసి కూడా ఏజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కాకినాడ అలాగే ఏలూరు విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరులో కలిపి మొత్తం 50 మందిని మావోయిస్టులని నిన్న పోలీసులు దాడులు చేసి తమకున్న సమాచారంతో అరెస్ట్ చేశారు. ఆ వీరిలో జైలుకి సంబంధించిన 9 మంది గన్మెన్లు కూడా సెక్యూరిటీ టీం కూడా ఉన్నట్టు గెరిల్లా టీం కూడా ఉన్నట్టుగా ఏడీజీ పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం విజయవాడలో ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. తమకున్న సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారనేది తమకు సమాచారం వస్తుంది. దాని ప్రకారం దాడులు చేసే వారిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఘటనలు జరిగితే కనుక దాని సమాచారం పూర్తిగా అందిస్తామని కూడా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా పరిస్థితి ఉంది. అయితే ఇంకా దీని పరిస్థితిని బట్టి చూసినట్లయితే మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే అభయారణ్యంలో చూసినట్లయితే ఇటు మారేడుమిల్లి దండకారణ్యం, అటు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో చూసినట్లయితే ఇంకా కగార్ ఆపరేషన్ చాలా వేగవంతంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర హోంమంత్రి ప్రకటించారో మొత్తం మావోయిస్టులు లేకుండా ఏరివేస్తాం, ఈలోగా ఎవరైనా సరే ప్రజా జీవితంలోకి వచ్చి లొంగిపోయిన వారికి రక్షణ కల్పిస్తాం, అలాగే ప్రజా జీవితంలో తగిన ప్రోత్సాహం అందిస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కూడా ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వచ్చి లొంగిపోయినట్లయితే వారికి రక్షణ కల్పిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 50 మంది మావోయిస్టులు ఓన్లీ మైదాన ప్రాంతంలో అంటే ఇక్కడ కృష్ణా జిల్లా, ఏలూరు, ఇటు కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ ఈ జిల్లాలో చాలా పెద్ద అంశంగా పోలీసు భావిస్తున్నారు. అలాగే ఇంత అలజడి ఇంత మంది ఈ ప్రాంతంలోకి వచ్చి తలదాచుకున్నారంటే ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారనేది ఇప్పుడు పోలీసు యంత్రాంగం అంతా కూడా భారీగా ఇస్తుంది. మొత్తం ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా దీని మీద నిఘా పెట్టినాయి. మొత్తం కూడా అనుమానంగా ఉన్నప్పుడు నిర్వహించి మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రావులపాలెంలో రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్య అనుసరుడిగా భావిస్తున్న సరోజిని దొరికాడని చెప్పేసి తెలుస్తుంది. ఏదైనా మొత్తం దండకారణ్యంలో జల్లెడ పడుతున్న అంటే ఏదైతే మావోయిస్టుల ఏరియాకి జల్లెడ పడుతున్న నేపథ్యంలో సేఫ్ ప్లేస్ కోసమే, సురక్షిత ప్రాంతం కోసమే ఇటు మారేడుమిల్లి అలాగే మైదాన ప్రాంతాలకి మరికొందరు చర్చకు వచ్చారు. రైట్. ఈ కథ